కాటారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటారం చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంతని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్ యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని, యూత్ కాంగ్రెస్ లో ఎన్నికల ద్వారా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో రాహుల్ గాంధీ కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ అనేది గత 66 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా యువత ప్రోత్సాహం ఉండాలి, యువత కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ను స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది యువకులను రాజకీయంలో కానీ ప్రజాసేవలో తీసుకొచ్చిన ఘనత యువజన కాంగ్రెస్ మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని మన ప్రియతమ నాయకుడు, భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దీని యొక్క ఎలక్షన్ పద్ధతిలోకి తీసుకువచ్చి ఒక గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, యువజన కాంగ్రెస్ కార్యకర్త స్వచ్ఛందంగా తన కాళ్ళ మీద తను నిలబడి రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికల పద్ధతిలో ఈ యొక్క యువజన కాంగ్రెస్ ద్వారా గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ, మండల శాఖ అధ్యక్షుడు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్షులను కూడా ఈ యొక్క యువజన కాంగ్రెస్ అధ్యక్షులను ఒక ఎలక్షన్ పద్ధతిలో తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన గౌరవ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 2006-7 సంవత్సరం ఎలక్షన్ పద్ధతి ద్వారా యువజన కాంగ్రెస్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు నేను కాటారం మండల కేంద్రంలో గౌరవ శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారి ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎలక్షన్ పద్ధతిలో ఎన్నుకోబడినటువంటి నేను ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ ఒక సైనికుల్లాగా పనిచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు మరి ముఖ్యంగా మంతిని నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంతిని నియోజకవర్గాన్ని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ శ్రీధర్ బాబు గారి గెలుపులో యువజన కాంగ్రెస్ పాత్ర ముఖ్యమైనదని సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మంతిని నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు చేరే విధంగా, ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు సమిష్టిగా విజయవంతంగా పనిచేసి రానున్న రోజుల్లో ఈ మంతిని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు నామినేషన్ వేసి వదిలిపెడితే మంతిని నియోజకవర్గంలో భారీ స్థాయిలో భారీ మొత్తంలో శ్రీధర్ బాబు గారి గెలుపులో ముఖ్య పాత్ర యువజన కాంగ్రెస్ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాలు పంచుకున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ యువజన కాంగ్రెస్ అనేది ఒక వెన్నుముకలాగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక రంగాలుగా వెన్నుదండలుగా ఉంటూ యువతకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఈ యువజన కాంగ్రెస్ అనేది ప్రతి పక్షంలో కూడా నిలబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ మంతని నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేని రోజు ఈ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ని జెండాగా భుజాన మీద ఎత్తుకొని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక అక్రమాలు, ఇబ్బందులు, అరాచకాలు, అన్యాయాలు మాపైన అనేక దాడులు చేసి కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా ఆ జెండాను భుజాల మీద మోసినటువంటి ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ సైనికునికి శిరస్సు వంచి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు ఒక సైనికుడిలా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.